హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుత్తి వంకాయ కారం అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక బాండీ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నా పప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక వెల్లిపాయ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని నేను ఒక బాండీలోకి అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఈలోపు మనం ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిరపకాయలని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి కదండి, అందుకని వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇలా వంకాయల్ని 4 చీలికలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా తీసుకొని ఈ కారాన్ని వంకాయ ముక్కల్లో బాగా కూర్చుకోవాలి. ఇలా వంకాయ ముక్కలకి కారం బాగా పట్టించి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇలా వంకాయ ముక్కలన్నిటికీ కారం పట్టిన తర్వాత మిగిలిన కారాన్ని నేను ఒక పక్కన పెట్టాను. తర్వాత వాడుకోవచ్చు. ఈలోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం కారం పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఎలాంటి సాల్ట్ అయితే వేయట్లేదు, కారంలో వేసిన సాల్టే సరిపోయింది నాకు. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిపోవటానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మిగిలి ఉన్న కారాన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినది ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.